నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్న తమిళిసై. టీఎస్ఆర్టీసీలో నేటి నుంచి 0 టికెట్. ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి. ట్రాన్స్కో జెన్కో సీఎంజీగా రిజ్వీ. కీలక బదిలీలు చేసిన తెలంగాణ సర్కార్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై కీలక చర్చలు. ఏపీ దిక్కు లేకుండా పోయింది. వైసీపీపై మరోసారి ఫైర్ అయిన పవన్ కళ్యాణ్. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిగిరులు. కేరళ సర్కార్ ఏర్పాట్లపై విపక్షాల విమర్శలు. రైట్గా డీటెయిల్స్ చూసుకుంటే సీఎం జగన్ మరో కీలక హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పెన్షన్ 3,000 రూపాయల పెంపుపై కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన ఈ హామీలపై చర్చిస్తారు. అలాగే ఇటీవల వచ్చిన మీచౌన్ తుఫాన్ సాయంతో పాటు జనవరి నెలలో అమలు చేయాల్సిన పథకాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో జరగనుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు. 2018 ఎన్నికలకు ముందు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్లను 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా వృద్ధాప్య పెన్షన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక వచ్చే జనవరి నుంచి పెన్షన్ 3,000 చేస్తానని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. దీంతో ఈ కేబినెట్ సమావేశంలో పెన్షన్ 3,000 పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జనవరిలో అమలు చేరున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా పథకాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యాన్ని 25 లక్షలకు పెంచాలని సీఎం జగన్ తాజాగా నిర్ణయించారు. ఈ నెల 18న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీలో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యానికి సాయం పెంపుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇటీవల వచ్చిన మిచాంగ్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం జగన్ కూడా స్వయంగా తుపాను బాధిత జిల్లాలో పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. జరిగిన పంట నష్టంపై అడిగి తెలుసుకున్నారు. కేబినెట్ భేటీలో మిచాంగ్ తుపాను కారణంగా జరిగిన నష్టం, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కేబినెట్లోని 3 మంత్రులకు ఇప్పటికే స్థానచలనం కలిగించారు. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని మార్పులుండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తర్వాత జరిగిన పరిణామాలు, భవిష్యత్ నిర్ణయాలపై సీఎం మంత్రులతో చర్చిస్తారు. అలాగే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రులు పార్టీ గెలుపు కోసం ఇంకా ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తుఫాను హెచ్చరికలు ఉన్న ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారని ఆరోపించారు. ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. పంట కాలువల్ని 5 ఏళ్లుగా బాగు చేయలేదన్నారు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలో ప్రజల పట్ల శాపంగా మారుతుంది. సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం.
ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన, రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. నేను కనీసం ఒక హెక్టార్కి 30,000 రూపాయలు వరి. టీడీపీతో కనీసం 10 ఏళ్లైనా పొత్తు కొనసాగాలని ఆశిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో విశాఖకు చెందిన వైసీపీ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ జనసేనలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జనసేనకి సాధారణంగా ఆహ్వానించారు. తాము బీజేపీతో భాగస్వాములుగా ఉండడం వల్ల ముస్లింలు దూరం అవుతున్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకుగా చూడబోమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు. అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికి కూడా మతపరమైన మనకి గొడవలు లేవు. మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం. అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మన ఓట్లు వేయరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. ఒకటే మాట చెప్పండి మన సమాజానికి అందరికీ, మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి. నేను రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే పెట్టుకోను. కేంద్రంలో మన సమాజాన్ని కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది, కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి, మేజర్ సత్తా ఉన్న పార్టీలు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి. నేను ఉన్న పరిస్థితుల్లో, మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను. ఎవరికీ కూడా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బోగస్ ఓట్ల భాగోతం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై జోక్యం చేసుకోవాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారన్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం TDPmanifesto.com. TDPmanifesto.com లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే, టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ TDPmanifesto.com in violation of 123 of Representation of Peoples Act. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170 సెక్షన్ 171B 171C 417 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి. దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని టీడీపీ నేతలు అన్నారు. ప్రభుత్వ అధికారులకు సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని టీడీపీ ఎంపీలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చినట్టుగా మేము గమనించాం. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే, వాళ్ళు చేసే అవకతవకలు బయటికి రాకుండా ఉండటానికి దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని. దుర్మార్గం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం, అధికారంలో ఉన్న వాళ్లే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే. అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు. అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ చేతుల్లో అధికార యంత్రాంగాన్ని ఒకటి పెట్టుకున్నారు, ఇంకో పక్కన ప్యారలల్ యంత్రాంగాన్ని నియమించారు. వాలంటీర్లని, గృహ సారథులని ఇట్లా పేర్లతో పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని పెట్టి ఓటర్ వార్డుల్లోనూ డివిజన్లోనూ వాళ్ళని ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కి, ఓటర్ల ఎన్యూమరేషన్ కి వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి వాళ్ళని సూపర్వైజ్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల పైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో. తెలంగాణలో అమల్లోకి వచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంలో భాగంగా ఇవాటి నుంచి ఆర్టీసీ 0 టికెట్ జారీ చేయనుంది. మహిళలు ఆధార్, ఓటర్, ఇతర ఏదైనా గుర్తింపు కార్డుని కండక్టర్కు చూపించి 0 టికెట్ తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 80% పైగా ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేస్తుంది. మహాలక్ష్మి పథకం రాకముందు 40% మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఇప్పుడు 60% పైగా ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ తెలిపింది. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. అన్ని అంశాలపై అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని, విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని సీఎం చెప్పారు. సీఎం జగన్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పేద వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకమైన పాలన, సంస్కరణలు అన్ని వర్గాలకు ఉపయోగపడుతున్నాయని మంత్రి అన్నారు. పల్నాడు జిల్లా ఇనిబెట్ల గ్రామం వైసీపీ బలమైన గ్రామమని, గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని అందించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. భరోసా కానివ్వండి, ఇలాంటి అనేక పథకాలు ఇచ్చి మీ అకౌంట్స్లోకి వేస్తున్నారు. ఎవరికి వస్తుందో నాకు తెలియదు. నాకు ఓటు వేసిన వారికి వస్తుంది, ఓటు వేయని వారికి వస్తుంది. అర్హులైతే చాలు, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి దగ్గరికి అవసరం లేదు. అప్లికేషన్ పెట్టుకుంటే బటన్ నొక్కితే మీ దగ్గరికి వస్తుంది. ఒక్క వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్లు వచ్చి వాలంటీర్స్ మీకు ఇస్తారు తప్ప మిగతా మీ చేతుల్లోకి వస్తున్నాయి. ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చుని, మీరు వెళ్ళి ప్రెసిడెంట్ ఇంటికాడ కూర్చుని, మీరు వెళ్ళి మొహల్ ఇంటికాడ కూర్చుని, ఇంకోళ్ళ ఇంటికాడ కూర్చుని తిరగాల్సిన అవసరం లేకోకుండా ఒక కొత్త పద్ధతుల్లో సిస్టమేటిక్గా పేద ప్రజలకు సహాయం చేయాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, నేను ఇప్పుడు మనవి చేస్తాను. ఏపీలో 10th ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బందికి కలగకూడదని మార్చిలోనే ఇంటర్తో పాటు 10th ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు, మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు మంత్రి బొత్స. వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు. మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి. ప్రధాన పరీక్షలు ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్టు మధ్యలో పండుగలు ఉన్న మీచాన్ తుఫాన్ ప్రభావంతో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కరువు, అధిక వర్షాల రైతాంగాన్ని అతలాకుతలం చేశాయన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీచాన్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి కలెక్టరేట్ ముందు సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. తుఫాను కారణంగా ఇళ్లను కోల్పోయిన నిరుపేదలకు వెంటనే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు.
బాధితులను ఆదుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, తుఫాను బాధితులు ఆదుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తుఫాను బాధితులు ఆదుకోలేని. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కోడూరు మండలం వి కొత్తపాలెంలో 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని తుఫాను ప్రభావంతో పంట మొత్తం నేల కొరిగి మొలకలు వచ్చాయని ఆవేదనతో కౌలు రైతు బాధర్ల సూర్య ప్రభాకర్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రావును టీడీని నేతలు పరామర్శించారు. కానీ ఇంత నష్టం లేదు. నిరుడు ఈ ఏడ శాంతం పడిపోయింది, ఎక్కడ నిలబడింది అనేది లేదు. అసలు సేమ్ ఆయనకి టెన్షన్. భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడిక్కాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంటులో అతిపెద్ద ఘటన జరిగితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఆవేదన వ్యక్తమైంది. హోంమంత్రి అమిత్ షా 2 సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో టీఎంసీ సభ్యుడు డెరిక్ ఓబ్రెయిన్ను సస్పెండ్ చేశారు. లోక్సభలో మాణిక్ రావు ఠాక్రే, కనిమొళితో సహా 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోపక్క లోక్సభ సెక్రటరియట్ తక్షణ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 8 మంది సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసింది. లోక్సభలో నిన్న జరిగిన ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇతర అంశాలు పక్కన పెట్టి భద్రతా వైఫల్యంపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ ధన్ఖడ్ ఆ డిమాండ్ను తిరస్కరించారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సభ్యులను లోక్సభ నుండి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లోకి వచ్చే ప్రయత్నం చేసిన టీఎంసీ సభ్యుడు డెరిక్ ఓబ్రాయన్ను సస్పెండ్ చేశారు. అంతకుముందు లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బుధవారం జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్పీకర్ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారన్నారు. ఉభయ సభల సభ్యులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అరాచకం సృష్టించే వారికి పాస్లు జారీ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామన్నారు. जिनको भी हम पास देते हैं ऐसे व्यक्ति को पास न दिया जाए जो जाकर इस प्रकार की अराजक स्थिति संसद भवन के अंदर पैदा कर दे। यह हम सभी को, केवल सत्ता पक्ष ही नहीं बल्कि दूसरे पक्ष के लोगों को भी यह सावधानी बरतने की जरूरत है। और आपने तुरंत संज्ञान लेकर इस मामले का अध्यक्ष महोदय आपने जांच का आदेश किया है और अन्य भी जो प्रिकॉशन भविष्य में लिए जा सकते हैं वह लिए जाएंगे। సమావేశాల ప్రారంభానికి ముందు ఇండియన్ అలయన్స్ భాగస్వామ్య పక్షాల భేటీలో పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని చర్చించింది. హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన చేయాలని, 2 ఆగంతుకులకు విజిటింగ్ పాస్లు ఇచ్చిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. ప్రతిపక్షాల న్యాయమైన డిమాండ్ను ఆమోదించకుండా లోక్సభ, రాజ్యసభలను వాయిదా వేశారని రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లోక్సభలో బుధవారం జరిగిన ఘటనలను దేశం మొత్తం చూస్తుందని, ఈ ఘటన ప్రధాని మోదీకి పట్టలేదా అని కాంగ్రెస్ లోక్సభ సభానాయకుడు అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఇంత జరిగినా ప్రధాని గాని, హోంమంత్రి గాని ఒక ప్రకటన చేయలేక మౌనం వహించారన్నారు. గొప్పగా భవనాలు నిర్మించడం కాదు, భద్రత పట్ల జాగ్రత్త వహించారన్నారు అధీర్ రంజన్ చౌదరి. कल की घटना सारे देश देख रही है. हमारी तरफ से मांग था, आपने कभी ये सुना कि देश की प्रधानमंत्री या गृह मंत्री इस मुद्दे पे कुछ कहे कल से? ये क्या उचित नहीं है? अंदर अंदर कितना खोखला हो गए हैं देश की सुरक्षा, ये क्या चिंता के विषय नहीं है हमारे प्रधानमंत्री जी को? तो कम से कम प्रधानमंत्री जी को कल ही इस तरह की घटना घटने की बाद क्या एक बयान देना की उचित नहीं था? లోక్సభలో జరిగిన ఘటనను కేవలం
కొందరు యువకుల నిరసనకు సంబంధించి ఘటనని తోసిపుచ్చలేమని కాంగ్రెస్ ఎంపీ క్రాంతి చిదంబరం అన్నారు. మేజర్ సెక్యూరిటీ వైఫల్యమన్నారు. ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు తగిన భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అదృష్టవశాత్తు వారు రంగురంగుల స్మోక్ బాంబులు తెచ్చారు. అదే విషవాయువు అయితే పరిస్థితి ఏంటని నిలదీశారు. Can't brush this issue as some sort of protest by some exuberant youth. This is a major security breach. Passed through various scanning protocols and have come into the visitors gallery and jumped from the visitors gallery into the floor of the house. Fortunately, had only inert gas, but could have had poisonous gas like anthrax or sarin, or it had been an inflammable gas. What would have happened? Government doesn't have the managerial capacity to manage the security of this country. This is a stark reminder of their incompetence. పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నదే ఎంపీల భావన అని ఎంపీ శశిధరూర్ అన్నారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? హోంమంత్రి వెంటనే స్పందించి దేశానికి ఈ ఘటనపై జవాబు చెప్పాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. స్మోక్ బాంబులను దొంగచాటిగా తెచ్చిన దుండగులు బాంబులను, గ్రెనేడ్లను తెచ్చే అవకాశం ఉంది కదా. ప్రభుత్వం భద్రతా వైఫల్యాన్ని అంగీకరించాలని శశిధరూర్ పేర్కొన్నారు. If you can smuggle in smoke canisters, you can easily smuggle in something far more serious, a bomb, a grenade, a pistol, whatever. The problem is that the security lapses are the issue. Easy for them to jump into the main parliament chamber itself, easy for them to smuggle in these smoke canisters and set them off. All of these were very, very serious concerns. Problem the MPs have is the feeling that the government is not taking this seriously enough. ప్రధాని మోదీ ప్రభుత్వం తమ భద్రతా వైఫల్యాన్ని అంగీకరించేందుకు మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని గట్టి హామీ ఇచ్చేందుకు బదులు అటు రాజ్యసభలో ఓ సభ్యుడిని, ఇటు లోక్సభలో 5 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల నోరు మూసే ప్రయత్నం చేయడం దారుణం. ఆగంతుకులకు పాసులు జారీ చేసిన ఎంపీపై వేటు వేయడంతో పాటు నిజాయితీతో కూడిన ప్రకటన చేయాలి. రాష్ట్రాల్లో వసూలయ్యే స్టేట్ జీఎస్టీ 100% రాష్ట్రాలకే అందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో వసూలయ్యే ఐజీఎస్టీలో మాత్రం 50% రాష్ట్రాలకు వెళ్తుందన్నారు. అలాగే సిజిఎస్టీలో కొంత మొత్తాన్ని ఫైనాన్స్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పరిశ్రమలు కలిగిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఉత్పత్తులు దేశమంతా అమ్ముడవుతాయని, ఉదాహరణకు తమిళనాడులో ఆటోమొబైల్స్ ఉత్పత్తులు తయారైన దేశమంతటా అమ్ముడవుతాయని, వాటిపై ట్యాక్స్ మాత్రం కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి పన్ను విధానంలో చేరుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. States receive 100% of the state GST. States receive 100% of the state GST collected in that state. Nobody touches it. Approximately 50% of the IGST, which is collected for the transaction between states, is given. Approximately 50 goes to the states. And 41% of the central government share of the GST, CGST, is also devolved to the states based on Finance Commission's recommendations. So tax devolution, which is suggested by the Finance Commission, tells very clearly that 100%. తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గంలో గుడ్డేటి వాగు వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. పిచ్చటూరు మండలానికి ప్రధాన రహదారిగా వాడుకలో ఉన్న రోడ్డు తుపాను ప్రభావంతో దెబ్బతినడంతో 18 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో పాడైపోయిన వంతెనను బాగు చేసే విషయంలో అధికారులు, నాయకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపల్ చైర్మన్ కర్ణా అనుషారెడ్డి నివాసముంటున్న ఇంటిని ఎన్ఎస్పీ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ ఖాళీ చేయించారు. చైర్మన్ మామ అయిన బీఆర్ఎస్ నాయకులు బ్రహ్మారెడ్డి హీల్ కాలనీలో అక్రమంగా నివాసం ఉండటంతో ఎన్ఎస్పీ అథారిటీ ఆ ఇంటిని స్థానికుడు రామచంద్రారెడ్డికి అలైన్మెంట్ ఇచ్చారు. స్వాధీనం చేయకపోవడంతో రామచంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఎన్ఎస్పీ అధికారులు పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులతో ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పీ
ఈఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇంటిని ఖాళీ చేయమని పలుమార్లు నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో రెవెన్యూ పోలీస్ శాఖ అధికారుల సహకారంతో ఖాళీ చేయించినట్టు ఎన్ఎస్పీ ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్యన చైర్మన్ ఇంటిని ఖాళీ చేయించడానికి 30 మంది పోలీసులు పాల్గొన్నారు. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గాపై సర్వే నిర్వహించేందుకు కోర్టు కమిషనర్ను నియమించాలన్న అపీలును అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. జస్టిస్ మయాంక్ కుమార్ ఆధ్వర్యంలోని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 18న కోర్టు కమిషనర్గా ఎవరిని నియమించాలో నిర్ణయిస్తుంది. షాహీ ఈద్గా ఒకప్పటి దేవాలయం అని కృష్ణ భగవాన్ మరో 7 అడ్వకేట్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. భగవాన్ శ్రీకృష్ణ జన్మస్థలం అక్కడి మసీదు కింద ఉందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హైకోర్టులో పెండింగ్లో ఉన్న వాద్యంలో భాగంగా ఈ పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం మసీదు కింద ఉందని, మసీదు హిందూ దేవాలయం అని నిరూపించే అనేక సంకేతాలు ఉన్నాయని పేర్కొంటూ కృష్ణుడి పేరుతో మరో 7 న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవ్కీ నందన్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.